The last time I preached, I had begun talking about 3 deaths that are mentioned in the Bible. చివరిసారిగా నేను దేవుని వాక్యాన్ని ప్రసంగించిన సమయంలో నేను 3 విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి మీకు తెలియజేశాను. We are talking about 3 deaths. 3 రకాలైనటువంటి మరణాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. There are more than 3 deaths, but I am only mentioning 3. 3 కంటే ఎక్కువ మరణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను 3 మరణాల గురించి మాత్రమే మీకు తెలియజేశాను. The reason why we should as Christians talk about death, క్రైస్తవులైనటువంటి మనం ఏ కారణాన్ని బట్టి మరణం గురించి మనం మాట్లాడాలి అంటే, is because if there is one thing that is sure in this life, ఈ జీవితంలో ఒక విషయం అది ఖచ్చితంగా జరిగేది ఏదైనా ఉంది అంటే it's death. అది మరణమే. Death is sure. మరణం అనేది నిశ్చయం. You know, there is a way to present the gospel. It's a very beautiful way to do it. It goes like this. సువార్తను ప్రకటించేటటువంటి విషయంలో ఈ విధానం చాలా సులువుగా ఉంటుంది. అది ఈ విధంగా ఉంటుంది. It says life is short. జీవితము చాలా కొద్దిగా ఉంటుంది. Death is sure. మరణం అనేది నిశ్చయమైనది. Sin the cause. పాపం అనేది కారణము. Christ the cure. యేసుక్రీస్తువే దానికి ఔషధము అని. That's a beautiful way of putting it. అది సువార్తను చాలా తేలికగా ఈ విధంగా చెప్పవచ్చు. But death is sure. కానీ మరణం అనేది నిశ్చయం. The Bible says in Hebrews 9:27, for it is appointed unto men once to die, but after this the judgment. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే మనుషుడు ఒకసారి మృతి పొందవలెను, ఆ తర్వాత అతనికి తీర్పు తీర్చబడుతుంది అని. So it is appointed unto men once to die. మనుషుడు ఒకసారి మరణించాలి అని నిర్ణయించబడినది. This is a general truth. ఇది అందరికీ తెలిసినట్టు సహజ సిద్ధమైనటువంటి సత్యమే. The only way we can escape death is if the Lord returns while we are alive. ఒకే ఒక కారణం చేత మనం ఈ మరణాన్ని తప్పించుకోవచ్చు. అదేంటంటే మనం సజీవంగా ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం అనేది. That's the only way to cheat death. అదొక్కటే మన దగ్గర ఉన్నటువంటి మార్గం. ఆ విధంగా మనం మరణాన్ని మోసగించి తప్పించుకోవచ్చు. But otherwise death will come to everybody. లేదా ప్రతి ఒక్కరూ కూడా ఆ మరణాన్ని రుచి చూడవలసిందే. And we have seen that the reason for death is sin. మనం చూసాము ఆ మరణానికి కారణం ఏంటి అంటే పాపము అని. Sin reigned over everybody, and through sin death came upon everybody. పాపము ప్రతి మానవుని మీద అధికారం చేస్తుంది. ఆ పాపం ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది అని మనం తెలుసుకున్నాం. And we have seen that the first death that we need to consider is the death of sinners in their sins, or to put it in another way, they are dead in sin. మొట్టమొదటి మరణం గురించి మనం చూసినట్లయితే అది పాపంలోనే ఒక మానవుడు మరణించి ఉండడం. అనగా దాని అర్థం ఏంటంటే పాపంలోనే మరణించినటువంటి విధానం. అది మొట్టమొదటి మరణం. And we have seen that this applies to the sinner. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే పాపి అయినటువంటి మానవునికి వర్తిస్తుంది. The sinner is dead in his sins. పాపి అనబడినటువంటి వారందరూ కూడా వారి పాపముల చేత వారు మరణించి ఉన్నారు. And because they are dead in sin, వారు పాపంలో ఉన్నారు కనుక God's wrath is upon them. దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉంది. Death will come upon them. మరణం వారికి సంభవిస్తుంది. And the result would be eternal punishment. దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే శాశ్వతమైనటువంటి శిక్ష. And when you preach the gospel, you should never ever skip this part. నువ్వు ఎప్పుడైనా సువార్త చెప్తున్నటువంటి సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సత్యాన్ని నువ్వు మిస్ చేసి సువార్త చెప్పకూడదు. Because if there is something that will convict the sinner, it is this. పాపిని వారి పాపం విషయమై వారు పశ్చాత్తాపపడడానికి ఈ విషయం అనేది ప్రాముఖ్యమైనది. But the second death that I want to talk about, రెండో విషయం నేను మాట్లాడాలనుకున్నటువంటి మరణం ఏంటంటే is the death of the Savior. రక్షకుని యొక్క మరణం. It is dead. He was dead for sin. ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించారు. Sinners are dead in sin. పాపులైనటువంటి వారు పాపం నుండి మరణించి ఉన్నారు. But the Savior died for sin. రక్షకుడు అన్నటువంటి ఆయన పాపం చేసినటువంటి మానవుల కొరకు ఆయన మరణించారు. Look at 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూద్దాం. And here you have the gospel. ఇక్కడ మనం సువార్తను మనం ఇక్కడ చూడగలం. In verses 3 and 4. 3వ వచనం మరియు 4వ వచనం.
For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the Scriptures, and that he was buried, and that he rose again the third day according to the Scriptures. 3వ వచనం మరియు 4వ వచనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. This is the gospel in a nutshell. ఇక్కడ మనం చూసినట్లు ఇది ఒక దాచబడినటువంటిదిగా ఉన్నటువంటి ఒక in a short form or in a summary form. సువార్త అంతటికి కూడా ఇది చాలా క్లుప్తంగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం సువార్తను. And in verse 3 it says that Christ died for our sins according to the Scriptures. 3వ వచనంలో మనం చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఆయన మృతి పొందారు అని, అది లేఖనముల ప్రకారం జరిగింది అని. Sin came into the world because of one man's disobedience. ఒక మనిషిని యొక్క అవిధేయత కారణంగా పాపము లోకంలోనికి ప్రవేశించింది. And through that man sin passed on to all human beings. ఆ మానవుని ద్వారా మానవ జాతి అంతటికీ కూడా ఈ పాపం అనేది సంక్రమించింది. And the result we know is death. దాని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటో మనకు తెలుసు, అది మరణం అని. To remedy this problem of sin and death, ఈ సమస్యకు అనగా పాపం వల్ల వచ్చినటువంటి మరణానికి ఈ సమస్యకు పరిష్కారంగా ఏం జరిగిందంటే God sent his son, the savior, the Lord Jesus Christ. దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించారు. Now for us, for you and me, this is the greatest news. That's why it's called the good news or the gospel. నీకు నాకు కూడా ఇది చాలా గొప్ప వార్త, శుభవార్తగా మనం దీన్ని భావిస్తున్నాం. For the whole world, the greatest news is that God sent his son into the world. ఈ లోకమంతటికి కూడా గొప్పదైనటువంటి శుభవార్త ఏంటంటే దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు అని. That he died for our sins, was buried and rose up again. ఆయన మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని. Like somebody said, the greatest news this world has ever heard ఈ లోకము ఎప్పుడు విననటువంటి అత్యధికమైనటువంటి శుభవార్త ఏది అంటే came from an empty tomb. అదేంటంటే తెరవబడినటువంటి సమాధి. He is not here, he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. We are approaching Good Friday and Easter, right? I think it's this next month, I think. Next month. So the whole world will talk about Good Friday and Easter. మనము గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి సమీపంగా ఉన్నాము. ఈ లోకమంతా కూడా గుడ్ ఫ్రైడే గురించి, ఈస్టర్ గురించి మాట్లాడబోతుంది. And of course, all sorts of practices are involved when it comes to Good Friday. అదేవిధంగా గుడ్ ఫ్రైడే అనగానే అనేక రకాలైనటువంటి సంప్రదాయపరమైనటువంటి ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. Now we have taught in this church that firstly that there is absolutely no evidence in the Bible that Jesus Christ was crucified on a Friday. మనము ఈ సంఘానికి వచ్చినటువంటి వారికి తెలిసినటువంటి విషయం ఏంటంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు శుక్రవారం దినాన ఆయన సిలువ వేయబడలేదు అని. But sadly that's the day we get as a holiday to have a service. కానీ విచారకరంగా మనకి శుక్రవారం రోజున మనకి హాలిడే వస్తుంది, ఆ రోజు మనం గుడ్ ఫ్రైడేని ఆచరించడానికి. But Jesus Christ was crucified on a Wednesday. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు బుధవారం ఆయన సిలువ వేయబడ్డారు. But of course that's just talking about the physical aspect of it. అది రక్షణకు లేదా సువార్తకు సంబంధించి మనము భౌతికపరమైనటువంటి కోణంలో దాన్ని చూస్తున్నాం. But the most important thing here is what Jesus Christ has accomplished when he died. కానీ ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆయన ఏ పనిని చేసి మరణించారు అన్నది ప్రాముఖ్యమైన విషయం. What are the things involved in the death of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో ఇమిడి ఉన్న లేదా దాగి ఉన్నటువంటి సత్యాలు ఏంటి? We know that he suffered tremendously on that day when he was crucified. మనకు తెలుసు ఆయన సిలువ వేయబడినటువంటి దినాన ఆయన అత్యధికమైనటువంటి వేదనకు, ఆయన బాధకు గురయ్యాడు అని. And the physical pain is unimaginable, very difficult to put in words. ఆయన భౌతికంగా అనుభవించినటువంటి శ్రమ అది మన ఊహకు అందనిది, అది మన మాటల ద్వారా చెప్పడానికి, వివరించడానికి కూడా సాధ్యపడనిది. People have written books on how it would have felt to be crucified on that cross. సిలువ మీద ఆ విధంగా మరణించడం అనేది ఏ విధంగా ఉంటుందో అన్న విషయం గురించి చాలా మంది చాలా పుస్తకాలు కూడా రాశారు. The physical pain that the person crucified endured. సిలువలో చంపబడుతున్నటువంటి ఆ వ్యక్తి భౌతికంగా ఎదుర్కొన్నటువంటి వేదన ఏ విధంగా ఉంటుంది అన్న విషయం రాయబడింది అనేక పుస్తకాల్లో. And before the Lord was crucified, remember, he spent a whole night without sleep.
ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడక ముందు రాత్రి ఆయన మెలకుగానే ఉన్నాడు, ఆయన నిద్ర లేనటువంటి వాడిగా ఉన్నాడు అన్న He was taken విషయం. from one place to another. ఆయన ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ఆయన కొనుక్కోబడ్డాడు ఇతరుల చేత. He was whipped 39 times. ఆయన 39 సార్లు కొరడా దెబ్బలు ఆయన తిన్నారు. That's not easy. అది తేలికైనటువంటి విషయం కాదు. And when the sun was up, సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో burning hot, ఆ వేడిగా he was crucified. ఆయన సిలువ వేయబడ్డాడు. And he was there on that cross alive from 9 in the morning to 3 in the afternoon. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సజీవంగా ఆ సిలువ పైన ఆయన వేలాడుతూ ఉన్నాడు. Now all this makes us very sad ఇదంతా కూడా మనల్ని చాలా విచారంలోనికి మనల్ని నడిపిస్తుంది. that our Savior endured so much of pain and agony. మన రక్షకుడు మన కొరకు ఎంతో బాధను శ్రమను ఆయన అనుభవించాడు అని. But you see, more than the physical pain, చూడండి, ఈ విధంగా భౌతిక పరమైనటువంటి వేదన కంటే ఎక్కువగా what the Lord endured was the fact that he was separated from his Father. దానికంటే అత్యధికమైనటువంటి వేదన దేనికి ఏ కారణంగా ఆయన అనుభవించాడంటే ఆయన తండ్రి నుంచి ఆయన వేరు చేయబడ్డాడు. Remember when he was there on the cross, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు he cried out and said, my God, why hast thou forsaken me? నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఆయన సిలువలో పలికారు. And the reason why God had forsaken his son తండ్రి తన కుమారుని ఎందుకని విడిచిపెట్టవలసి వచ్చింది, దాని వెనుకున్న కారణం ఏంటి అంటే was because your sins and my sins were laid upon him at that moment. ఎందుకంటే నీ పాపములు నా పాపములు కూడా ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపబడి ఉన్నాయి. And when his son became sin for us, తన కుమారుడు మన కొరకు పాపంగా మార్చబడినప్పుడు God could not look at him. దేవుడు తన కుమారుని చూడలేకపోయాడు. Look at what the Bible says in 2 Corinthians chapter 5 and verse 21. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. 21వ వచనం. For he hath made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in him. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. He was made sin for us who knew no sin. పాపము ఆయన ఎరుగడు, అయినప్పటికీ మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. All the pain of the nails and the crown of thorns is on one side. తలకి పెట్టబడినటువంటి ముళ్ళ కిరీటము, చేతులకు కాళ్ళకు కొట్టబడినటువంటి మేకుల ద్వారా వచ్చేటటువంటి బాధ వేదన అంతా ఒకవైపు ఉండగా, and of course to add to that was the shame of hanging naked before the world. అంత మాత్రమే కాదు, అవమానకరంగా వస్త్రాలు లేనటువంటి వ్యక్తిగా సిలువ మీద వేలాడడం అనేది సిగ్గుకరమైనటువంటి విషయంగా ఉంది. Imagine the creator of the universe, ఒకసారి ఊహించండి, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, the one who clothed this creation with beauty and glory, ఈ సృష్టి అంతటికీ కూడా అందము ద్వారా వస్త్రాలు అలంకరించినట్లుగా ఈ సృష్టి అంతటిని చేసినటువంటి దేవుడు was stripped naked upon that cross. ఆయన వస్త్రాలు లేనటువంటి వాడిగా అక్కడ నిలబడి ఉన్నారు సిలువలో. In all the pictures that you see of the crucifixion, you have a loin cloth on the Lord. మీరు చూసే ఉంటారు యేసు ప్రభు వారి యొక్క పిక్చర్స్, ఫొటోస్ ఎక్కడైనా సిలువ మీద వేలాడుతున్నప్పుడు మీరు చూసినప్పుడు ఆయన ఒక వస్త్రం ఆయనకి కప్పబడి ఉన్నట్లుగా చూస్తారు. That's not true. కానీ అది నిజం కాదు. They would strip them naked and shame them. ఆయన వాస్తవానికి అక్కడ పూర్తిగా వస్త్రహీనుడుగా అక్కడ నిలబెడతారు. ఆ విధంగా సిగ్గుకు ఆ వ్యక్తి గురయ్యే విధంగా చేస్తారు. While enduring all that on one side, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే the holy, sinless Son of God పరిశుద్ధమైన దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు was made sin for us. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. Our sins were placed upon him. మన పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. Can you imagine that for a moment? ఈ విషయాన్ని ఒక నిమిషం నువ్వు ఆలోచన చేయగలవా? He took our sins upon himself. ఆయన మన పాపములు ఆయన మీద ఆయన వేసుకున్నాడు. Look at Galatians chapter 3 సమయంలో మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. and verse 13. 13వ వచనం. Christ hath redeemed us from the curse of the law, being made a curse for us, for it is written, cursed is everyone that hangeth on a tree.
గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13 మరియు 14 వచనాలు కలిసి ఉన్నాయి, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. Cursed is everyone that hangeth on a tree. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం చెప్తుంది. He was not only made sin for us upon the cross, మన కోసం ఆయన కేవలం పాపంగా చేయబడడం మాత్రమే కాదు, కానీ but he took the curse of the law upon himself. ఆయన తన మీద ఆ శాపాన్ని కూడా ఆయన తీసుకున్నాడు, శాపగ్రస్తుడుగా ఉన్నాడు. All of us have broken the law of God. మనమందరం కూడా ధర్మశాస్త్రాన్ని మనము పాటించలేదు, దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. Is there anyone here who can raise his hand or her hand and say, I have never broken one of the 10 commandments? ఇక్కడ వారిలో ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఒకరు ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను కూడా నేను ఎప్పుడు తప్పిపోలేదు అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే చేయి చూపించవచ్చు. Can I see your hand? మీ చేయి చూడవచ్చానే ఎవరైనా? I have never broken a single law of God. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను కూడా నేను మీరలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? Nobody. ఎవరూ లేరు. Paul says, if you have broken one law, you have broken it all. పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమనంటే 10 ఆజ్ఞల్లో ఏదైనా ఒక ఆజ్ఞను నువ్వు తప్పినట్లయితే 10 ఆజ్ఞలను కూడా నువ్వు తప్పినట్లే అని చెప్తూ ఉన్నాడు. What are the 10 commandments? 10 ఆజ్ఞలు అంటే ఏంటి? Let's look at them quickly and read them, list them out. ఒకసారి మనం త్వరగా చూద్దాం, వాటిని మనం చదువుదాం, గమనించండి. Look at Exodus chapter 20. నిర్గమాకాండం 20వ అధ్యాయం. Exodus 20. నిర్గమాకాండం 20వ అధ్యాయం. The first one, మొట్టమొదటి verse 3, thou shalt have no other gods before me. 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు. Second one, verse 4, thou shalt not make unto thee any graven image or any likeness of anything that is in heaven above, or that is in the earth below, or that is in the water under the earth. 2వ ఆజ్ఞ 4వ వచనంలో మనం చూస్తున్నాం. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. Thou shalt not bow down thyself to them and serve them. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. Verse 7, thou shalt not take the name of the Lord thy God in vain, for the Lord will not hold him guiltless that taketh his name in vain. 3వ ఆజ్ఞ మనం చూస్తున్నాం. 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు. Verse 8, remember the Sabbath day to keep it holy. 8వ వచనం మనం చూస్తున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. Verse 12, honor thy father and thy mother, that thy days may be long upon the land which the Lord thy God giveth thee. 12వ వచనంలో మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. Thou shalt not kill. నరహత్య చేయకూడదు. Thou shalt not commit adultery. వ్యభిచరింపకూడదు. Thou shalt not steal. దొంగిలింపకూడదు. Thou shalt not bear false witness against thy brother. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. Thou shalt not covet. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. All these are the 10 commandments. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలుగా మనం చూస్తున్నాం. And we them all at some point or the other. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒకటి కాదు 10 ఆజ్ఞలు కూడా మనం తప్పిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. And if you have broken the law of God, the curse of the law is upon you. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు మీరిన వెంటనే దేవుని యొక్క శాపం అనేది నీ మీద నిలిచి ఉంది. So that's why, the people who are dead in sin ఆ కారణాన్ని బట్టి పాపం యందు మరణించినటువంటి వారు are in that condition that God's wrath is upon them. దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉండడానికి గల కారణం అదే. Because they are cursed. ఎందుకంటే వారు శపింపబడినటువంటి వారు. Not because we curse them or God curses them. మనం వారిని శపించాం కాబట్టి లేదా దేవుడు వారిని శపించాడు కాబట్టి వారి మీద శాపం లేదు, కానీ but because they have broken the law of God, the curse of the law comes upon them. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరిన కారణాన్ని బట్టి వారు తప్పు చేశారు కాబట్టి శాపం అనేది వారి మీద నిలిచి ఉంది. So when Jesus died on the cross, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ యందు మరణించారో he redeemed
from the curse of the law. ఈ ధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి ఆ శాపం నుంచి కూడా ఆయన మనకు విమోచనను అనుగ్రహించారు. And the reason for that is because he is the only one who kept the law of God without failing even once in his entire life. దానికి గల కారణం ఏంటంటే ఆయన జీవితం అంతట్లో కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను కూడా ఆయన ఎప్పుడు కూడా మీరలేదు, తప్పిపోలేదు. Not even once did Jesus Christ break a single law in his life. ఆయన జీవితంలో ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞను కూడా ఏ ఒక్కసారి కూడా ఆయన తప్పిపోలేదు. He could have. ఆయన తప్పిపోగలడు. There is a false teaching which is taught in Bible colleges. కొన్ని బైబిల్ కాలేజెస్ లో కూడా ఈ విధమైన అబద్ధ బోధ బోధించబడడం జరుగుతుంది. And it is this, that Jesus Christ could not have sinned even if he wanted to sin. యేసుక్రీస్తు వారు పాపం చెయ్యాలి అనుకున్నా సరే ఆయన చేయలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. Because he's God. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. Because he's God, he cannot sin. ఆయన దేవుడు గనుక ఆయన పాపం చేయలేడు. Jesus Christ did not have the ability to sin. యేసుక్రీస్తుకు గనక పాపం చేసేటటువంటి సామర్థ్యం ఆయనకి లేకున్నట్లయితే the temptations that he endured would have been in vain. ఆయన శోధనలు ఎదుర్కొన్నవన్నీ కూడా వ్యర్థంగానే పోతాయి. The Bible says he was tempted in all points as we are, yet without sin. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మన వల్లనే ఆయన కూడా అన్ని విషయములలో శోధింపబడినప్పటికీ ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు అని. Think about it. దీని గురించి ఆలోచన చేయండి. If he could not sin, ఒకవేళ ఆయన పాపం చేయలేడు అనుకోండి, why would the devil come to him? మరి ఎందుకు అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఆయన శోధిస్తుంది? Why would he tempt him? ఎందుకు శోధిస్తుంది? It would be such a foolish thing to do so, and the devil is not foolish. అది చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. ఆయన పాపం చేయలేని వాడైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన శోధించడం అనేది మూర్ఖంగా ఉంటుంది. అపవాది మూర్ఖుడేం కాదు, వాడు తెలివి కలిగిన వాడే. The Bible says about Lucifer that he is the wisest of God's creation. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లూసిఫర్ అతడు చాలా జ్ఞానవంతుడని దేవుని వాక్యం చెప్తుంది. And if he could cause Christ to sin, అతనికి తెలుసు ఏమనంటే ప్రభువైన యేసుక్రీస్తును శోధిస్తే అతడు పాపం చేయగలడు క్రీస్తు కూడా అన్న విషయం అపవాదికి తెలుసు. if he could make Christ to sin, ఒకవేళ యేసుక్రీస్తు కనుక పాపం చేసే విధంగా అపవాది చేయగలిగినట్లయితే, can you imagine? ఒకసారి ఊహించగలరా? God's whole plan would come crumbling down. దేవుని యొక్క సంపూర్ణమైన ఈ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక అంతా కూడా వ్యర్థమైపోయేది. God would be put to shame. దేవుడు సిగ్గుపడేటటువంటి వాడు. He will have to shut up and go away and say, Lucifer, this whole creation is yours, you do what you want. అప్పుడు దేవుడు మౌనంగా ఉండి అపవాది దగ్గరికి వెళ్ళి, ఓ అపవాది, ఈ లోకమంతా నీదే, నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకోవచ్చు అని దేవుడు చెప్పేవాడు. He could, యేసు ప్రభువు పాపం చేయగలరు కూడా. because he is just like you and me. ఎందుకంటే ఆయన నీ వల్లనే నా వల్లనే ఆయన మానవుడిగా ఉన్నాడు. He is not called the second Adam for nothing. ఆయన రెండవ ఆదాముగా దేని కొరకు ఆయన పిలువబడలేదు. Because he was just like Adam. ఆయన ఆదాము వల్లనే ఉన్నాడు కనుక. Before Adam sinned, ఆదాము పాపం చేయక ముందు Adam could have sinned and he sinned. ఆదాము పాపం చేయగలడు, అందుకని అతను పాపం చేశాడు. The second Adam could have sinned, but he did not sin. రెండవ ఆదాము అతను పాపం చేయగలడు, కానీ అతను పాపం చేయలేదు. That is the greatness and the glory of the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం, ఆయన మహిమ కలిగినటువంటి సందర్భం. He was tempted in all points as we are. మన వలనే ఆయన అన్ని విషయంలో మన వలనే ఆయన శోధింపబడ్డాడు. The lust of the flesh, అది శరీర సంబంధమైనటువంటి శోధన, the lust of the eye, నేత్ర ఆశ, and the pride of life. జీవపు డమం కూడా ఉంది. The three basic foundations for sin in all its forms. పాపానికి ప్రాథమికమైనటువంటి పునాదులుగా ఉన్నటువంటి 3 రకాలైనటువంటి ఆశల నుంచి కూడా ఆయన జయించాడు వాటిని. But when he was faced with the temptation, ఆయన శోధనను ఎదుర్కొన్నప్పుడు he did not sin. ఆయన పాపం చేయలేదు. We see another time in the Garden of Gethsemane. మనం గెత్సేమనే వనంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. He went through great agony. ఆయన అత్యధికమైనటువంటి వేదన గుండా ఆయన వెళ్ళినటువంటి సందర్భం. And he has come to this world to die on the cross. ఆయనకు తెలుసు ఈ లోకానికి సిలువలో మరణించడానికే ఆయన అక్కడికి వచ్చాడు అని. But still
అయినప్పటికీ ఆయన ప్రార్థన చేశాడు, Father, if it be thy will, let this cup pass from me. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. Yet not as I will, but thy will be done. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరిగించునుగా కానీ ఆయన అన్నాడు. And when he did that, his sweat was like blood drops falling on the ground. ఆయన ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తంగా మారినట్లుగా మనం That's చూస్తున్నాం. how much the Lord had to resist and sin in his life. ఆ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన వలనే మానవునిగా దేవునికి అవిధేయత చూపించకుండా, శోధనకి లొంగిపోకుండా ఈ విధమైనటువంటి వేదన గుండా ఆయన వెళ్ళారు. If he could not sin, all this would not have happened. ఒకవేళ ఆయన పాపం చేయలేనటువంటి స్వభావం ఆయన కలిగి ఉన్నట్లంటే ఇవన్నీ కూడా జరిగేవి కాదు. He kept the law of God perfectly. ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. That's why he is called the holy, sinless, spotless, undefiled Son of God. అందుకని ఆయన ఏ విధంగా పిలువబడ్డాడంటే పరిశుద్ధమైన ఏ మచ్చ లేని పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి దేవుని కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. He was holy ఆయన పరిశుద్ధుడు. while he lived on this earth. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు. That is why he could take your place and mine upon that cross. ఆ కారణాన్ని బట్టి నీకు బదులుగా నాకు బదులుగా ఆ కల్వరి శిలువలో ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. That's why he could take our sin upon himself. ఆ కారణాన్ని బట్టి మన పాపములను ఆయన మీద ఆయన తీసుకున్నారు. And you see, the curse that should have been put upon us, చూసారా, మన మీద మోపబడినటువంటి ఆ శాపం కూడా God took it and placed it upon his son. ఆ శాపం కూడా మన మీద నుంచి తీసి ఆయన మీద దేవుడు మోపారు. The death of Jesus Christ upon the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం శిలువలో ఏ విధంగా జరిగిందో చూద్దాం. The death of Jesus Christ upon the cross accomplished these two great things. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఆ కల్వరి శిలువలో ముఖ్యంగా ఈ రెండు విషయాలను నెరవేర్చాయి. He took our sin upon himself. మొట్టమొదటిగా మన పాపములను ఆయన మీద ఆయన మోసుకొని ఉన్నారు. He took the curse that should come to us upon himself. రెండవదిగా మన మీదకు రావాల్సినటువంటి ఆ శాపం అనేది కూడా ఆయన మీద మోపబడింది. But you see, there is something else there important about the blood of Jesus Christ. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనిద్దాం. Look at Ephesians chapter 1 and verse 7. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిద్దాం. How did he redeem us from the curse of the law? ఏ విధంగా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ఆయన మనకు విడుదలను విమోచన ఇచ్చారో మనం చూద్దాం. Before that, let me ask you this question. What is the meaning of redemption? దానికంటే ముందుగా ఈ విషయం మిమ్మల్ని అడగనివ్వండి. విమోచన అంటే దాని అర్థం ఏమిటి? What is redemption? విమోచన అనగా ఏమి? It is paying a price to set somebody free. ఒకరిని స్వతంత్రులుగా చేయుడు కొరకు చెల్లించేటటువంటి వెల చెల్లించి ఒకరిని స్వతంత్రులుగా చేయడం. We were captives to sin. మనము పాపమునకు బానిసలుగా ఉన్నాం. A price has to be paid to set us free. అక్కడ వెల అనేది చెల్లించాలి. చెల్లించిన తర్వాత మాత్రమే మనం స్వతంత్రులుగా చేయబడతాం. And the price that Jesus Christ paid was his own precious blood. ఆయన చెల్లించినటువంటి వెల ఏంటంటే ప్రశస్తమైనటువంటి ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశారు. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో people gave animal sacrifices. ప్రజలు జంతువులను బలులుగా అర్పించేటటువంటి వారు. Right? అవును కదా. In the Old Testament, the Jews would offer animals as sacrifices for their sins. వారు చేసినటువంటి పాపముల విషయమై యూదులు అనబడినటువంటి వారు ఈ విధంగా జంతువులను వారు అర్పణగాను బలులుగాను సమర్పించేటటువంటి వారు. What was important in that sacrifice? ఆ వారు ఇచ్చేటటువంటి బలులలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? Yes. It's not the death of the animal, it's the blood of the animal. అక్కడ జంతువు యొక్క మరణం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ జంతువు యొక్క రక్తం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. Why is blood so important? ఎందుకని రక్తం ప్రాముఖ్యమైనది? Why should blood be offered to God? ఎందుకు, ఏ కారణాన్ని బట్టి రక్తము దేవునికి సమర్పించాలి? Does anyone know? ఎవరికైనా తెలుసా? That's right. అవును, That's right. I think it's in the book of Leviticus. చెప్పిన మాట నిజమే. ఆ సత్యం మనం లేవియకాండంలో మనం చూస్తాం.
Okay, we can go back to that later, but we know that life is in the blood. మనకు తెలుసు జీవం అనేది ప్రాణం అనేది రక్తంలో ఉంటుంది అని. And only when that life is offered is God appeased. ఎప్పుడైతే ప్రాణం అనేది దేవునికి అర్పించబడడం జరుగుతుందో అప్పుడు దేవుడు ఆ అర్పణను బట్టి ఆయన సంతోషిస్తాడు. When the high priest went inside the most holy place, he didn't take a piece of the flesh of the animal inside. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడు వెళ్తాడో అతడు జంతువు యొక్క మాంసాన్ని తీసుకొని వెళ్ళలేదు. He took the blood inside. అతడు జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. Look at Ephesians 1:7. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. In redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధము నుంచి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. Again in Colossians 1:14 it says the same thing, in whom we have redemption through even the forgiveness of sins. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఒకసారి చదువుతాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. You see that they have removed the word blood there in your Telugu Bible. చూసారా, ఇక్కడ రక్తం అన్నటువంటి మాట కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో లేదు. It's there in Ephesians? Yes sir. Yeah. They have removed that word from there. ఇక్కడ ఆ రక్తం అన్నటువంటి మాట ఇక్కడ తొలగించబడింది. Without the shedding of blood there is no remission of sins, the Bible says. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని. But you see, any blood will not be enough to take away the sins of the whole world. ఏ రక్తం, ఈ విధంగా రక్తం ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది, కానీ ఏ రక్తం ద్వారా లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము కూడా క్షమించబడుతుంది అంటే ఆ రక్తం ఏది లేదు. Look at it, Acts chapter 20 and verse 28. ఈ సమయంలో మనం అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనిద్దాం. Acts 20:28. 20:28. Take heed therefore unto yourselves and to all the flock over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood. ఇరవై అధ్యాయం 28వ వచనం అపోస్తలుల కార్యములు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. The blood that flowed in the veins of the Lord Jesus Christ is the blood of God. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నరములలో ప్రవహించినటువంటి రక్తము అది దేవుని యొక్క రక్తం. God purchased the church with his own blood, it says. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుడు తన సంఘాన్ని తన సొంత రక్తం ఇచ్చి సంపాదించాడు, విమోచించాడు అని. It is that blood that is required for the redemption of mankind, for the forgiveness of sins. మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై, మానవుల యొక్క విమోచన నిమిత్తమై దేవుని యొక్క రక్తమే వెలగా చెల్లించవలసి వచ్చింది. And that's what Jesus Christ did when he died on the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఆయన చేసినటువంటి పని అది. He died for sin. ఆయన పాపముల కొరకు మరణించారు. He became sin for us. ఆయన మన కొరకు పాపముగా మారారు. He took the curse of the law upon himself. మన కొరకు ధర్మశాస్త్రం ద్వారా మన మీద మోపబడినటువంటి శాపమును కూడా ఆయన మీద మోపించుకున్నాడు. Pay the payment, the penalty for our sins. తర్వాత ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములకు ప్రతిగా పాప విమోచన కొరకు వెల చెల్లించడానికి గాను ఆయన తన రక్తాన్ని చిందించారు. One of the greatest attacks of the devil has been against the blood of Jesus Christ. అపవాది క్రైస్తవుల మీద దాడి చేసినటువంటి దానిలో భాగంగా అతి ప్రాముఖ్యమైనటువంటి దాడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మీద. You see how so many times in the Bible, in the Telugu Bible, they have removed the word blood. తెలుగు బైబిల్లో అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అన్నటువంటి మాట వచ్చిన ప్రతిసారి కూడా తొలగించబడింది. So also in all the modern English versions. అదే విధంగా నూతనంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఇంగ్లీష్ అనువాదాల్లో కూడా రక్తం అన్నటువంటి మాట తొలగించబడింది. Of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును ఎవరు ద్వేషిస్తున్నారు? Christians. క్రైస్తవుల? Is the devil. అది అపవాది.
Which spirit is guiding these translators? ఏ ఆత్మ ఈ విధమైనటువంటి అనువాదకుల్ని నడిపిస్తుంది? You can decide for yourself. ఆ విషయాన్ని మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయించుకోవచ్చు. Many preachers today who are very popular all over the world. ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప ప్రసంగికులుగా పిలువబడుతున్నటువంటి వారు, who preach the gospel supposedly. వారు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిగా పేరు పొందినటువంటి వారుగా ఉంటారు. I'm not talking about the charismatics and all these other people. నేను charismatics గురించి మిగతా వారందరి గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about conservative evangelical preachers. నేను కన్జర్వేటివ్స్ ఎవరైతే evangelical preachers ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. When they preach the gospel, వారు సువార్తను ప్రకటించినప్పుడు a blaring omission can be noticed. ఒక విషయాన్ని మనం అక్కడ గమనించగలము తేలికగానే. That is, they never preach about the blood of Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును గురించి వారు ఎప్పుడు బోధించరు. They talk about the sacrifice of Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలిదానం గురించి మాట్లాడతారు. They will talk about the death of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి మాట్లాడతారు. But they will not talk about the blood of Christ. కానీ వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును గురించి మాట్లాడరు. You see, this is the watered down gospel that is being preached today, the diluted gospel that is being preached today. ఈ దినాల్లో సత్యమైనటువంటి సువార్తను కాకుండా ఈ విధంగా సువార్తలో ఉన్నటువంటి సారాన్ని విడిచిపెట్టి పైపైన విషయాలను మాత్రమే బోధిస్తున్నటువంటి సువార్తికులు ఉన్నారు. It's like taking the flesh of the dead animal into the most holy place. ఇది వీరు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏ విధంగా ఉందంటే మరణించినటువంటి ఆ జంతువు యొక్క మాంసాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్లుగా. It's the blood. కానీ వారు తీసుకువెళ్లాల్సింది రక్తముని. It's the blood. అది రక్తం. Without the shedding of blood there is no remission of sin. రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది లేదు. Jesus Christ redeemed us with his own precious blood. యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత ఆయన మనల్ని విమోచించారు. This is not being preached like I've said today. నేను మీకు చెప్పినట్టు విధంగా లేదు, ఈరోజు నేను ప్రసంగించిన విధంగా దేవుని వాక్యం విధంగా ప్రకటించబడట్లేదు ఆయన రక్తం విషయమై. They speak about all sorts of things. వారు మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. But they don't talk about the blood. కానీ వారు క్రీస్తు రక్తం గురించి మాట్లాడారు. They don't like to talk about the blood. దాని గురించి మాట్లాడడానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం గురించి మాట్లాడడానికి కూడా వారు ఇష్టపడరు. This is the spirit of apostasy that you see in the Laodicean church age. లవోదికీయ సంఘ కాలంలో మనం చూస్తున్న ఈ అబద్ధ బోధకు సంబంధించినటువంటి ఆత్మ అనేది పనిచేస్తుంది. Apostate Christianity, apostate gospel. భ్రష్టత్వానికి లోనైనటువంటి అంటే స్వార్థ విషయమైనటువంటి విషయాల్లో భ్రష్టత్వానికి గురైనటువంటి స్వార్థ ప్రకటన ఇది. That's because they have an apostate Bible in their hands. That's why. దానికి గల కారణం ఏంటంటే చెరిపివేయబడినటువంటి లేదా తప్పులతో ఉన్నటువంటి బైబిల్ వారి చేతిలో ఉన్న కారణాన్ని బట్టి They preach a false gospel. వారు తప్పు సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. And I don't even need to get into the so-called gospel preached by all these new age modern charismatic preachers. ఈ నూతన యుగానికి సంబంధించినటువంటి కరిస్మాటిక్ ప్రసంగికులు ఉన్నారు, సువార్త చెప్పేటటువంటి వారి గురించి నేను ఈ విషయంలో ఏం మాట్లాడడం లేదు. Look at what the Bible says about them in 2 Corinthians chapter 11. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం గమనిద్దాం. Verses 3 and 4. 3 మరియు 4 వచనాలు. 2 Corinthians 11, 3 and 4. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3 మరియు 4 వచనాలు. But I fear lest by any means, as the serpent beguiled Eve through his subtlety, so your mind should be corrupted from the simplicity that is in Christ. For if he that cometh preacheth another Jesus, whom preached, or if ye receive another spirit which ye have not received, or another gospel which ye have not accepted, ye might well bear with him. దయచేసి ఈ వాక్యాన్ని గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3 మరియు 4 వచనాలు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత యందు ఆ పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోదువేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే.
There is another Jesus, another Spirit, and another gospel. క్రీస్తు కాకుండా వేరొక క్రీస్తు ఉన్నాడు, సువార్త కాకుండా వేరొక సువార్త అనేది ఉంది, పరిశుద్ధాత్మ కాకుండా వేరొక ఆత్మ అనేది కూడా ఉంది. And it is so-called Christian preachers who are preaching this another Jesus, another Spirit, and another gospel. కానీ ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ సువార్థికులుగా చాలా మంది కూడా వేరొక ఆత్మను ప్రకటిస్తున్నారు, వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు, అదేవిధంగా వేరొక Jesus. యేసుని వారు ప్రకటిస్తున్నారు. You have to open your eyes and see this. మీరు మీ నేత్రాలు తెరిచి ఈ విషయాన్ని మీరు చూడవలసిన వారై ఉన్నారు. You know what they are preaching most of the time? చాలాసార్లు వారు ఏం ప్రకటిస్తున్నారో తెలుసా? What is it called? Personality development. That's what they are preaching nowadays. ప్రస్తుత దినాల్లో వ్యక్తిత్వ వికాసం గురించినటువంటి విషయాలు వారు మాట్లాడుతున్నారు. How you can be prosperous and good and healthy in this world. ఈ లోకంలో నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడగలవు, ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉండగలవు, ఏ విధంగా అన్ని విషయాల్లో విజయం సాధించగలవు అన్న విషయాన్ని బోధిస్తున్నారు. How can you be a respected person in society? సమాజంలో నువ్వు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఏ విధంగా జీవించాలో వారు నీకు చెప్తున్నారు. In the past, about 70-80 years ago, there was this thing called the social gospel. 70-80 సంవత్సరాల క్రితం సామాజిక సువార్త అనేటువంటి ఒక సువార్త ఉండేది. That's another gospel. అది వేరొక సువార్త. Then there was this liberation theology. అది తర్వాత లిబరేషన్ థియాలజీకి సంబంధించినటువంటి సువార్త. That's another gospel. అది వేరొక సువార్త. The true gospel of the Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సత్యమైనటువంటి సువార్త consists of these elements. అది ఈ విషయాలతో ఇమిడి ఉంటుంది. The sufferings of the Lord Jesus అది Christ, ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శ్రమ, వేదన, the shedding of his blood upon the cross కల్వరి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తము, when he was crucified, ఆయన సిలువ వేయబడినప్పుడు his death, ఆయన మరణము, his burial, ఆయన సమాధి చేయబడినటువంటి సందర్భం, and మరియు
ఒక ప్రేరేపణ చేత ఇవ్వబడ్డాయి, అది సిద్ధాంతపరమైనటువంటి విషయాలకు సంబంధించింది అని రాయబడింది. Then comes correction and instruction in righteousness. ఆ తర్వాత మనం చూసినట్లయితే అది సరి చేయడానికి ఒక వ్యక్తిని మంచి దారిలో నడిపించడానికి అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి. But it's doctrine that's the primary purpose. కానీ ప్రాథమికమైనటువంటి విషయం లేఖనం ఎందుకు ఇవ్వబడింది అంటే అది సిద్ధాంతపరమైనది అనే విషయాన్ని And గమనించాలి. here we are talking about the doctrine of the death of Jesus Christ. ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం. I've always said this. నేను ప్రతిసారి ఈ విషయం చెప్తాను. Every single day, ప్రతి ఒక్క రోజు కూడా every born again Christian తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా in his prayer time వారి ప్రార్థనా సమయంలో should take a few minutes to meditate upon what Jesus Christ did for him or her upon the cross for their salvation. మీ రక్షణ కోసం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి విషయాన్ని ధ్యానం చేయండి అన్న విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. Don't be like those hypocrites who spend 40 days before Good Friday doing this. గుడ్ ఫ్రైడేకి ముందుగా 40 దినాలు కొంతమంది వేషధారులు ఈ విధంగా ఈ పని చేస్తూ ఉంటారు. The other day, I was talking to a man who said he was a Christian, his family were Christians. గడిచిన దినాల్లో నేను ఒక క్రైస్తవునితో అంటే అతను చెప్పాడు నేను క్రైస్తవుని, మా కుటుంబం కూడా క్రైస్తవ కుటుంబం అన్నాడు. నేను వారితో మాట్లాడుతూ ఉన్నాను. And I inquired about his family members. నేను తన కుటుంబ సభ్యుల గురించి అడిగాను. And he said, my son-in-law is not here now. మా అల్లుడు ఇక్కడ లేరు ప్రస్తుతానికి. I said, where did he go? ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాను. He said, he's put, I don't know how to put it in English, so I'm just saying what he said. He has put on the mala, he said. అతడు ఏమన్నాడు అంటే మా అల్లుడు ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగినప్పుడు అతడు మాల వేసుకున్నాడు అని అతను చెప్పాడు. నేను అన్నాను ఏంటి అని అన్నాను. I thought he's talking about that thing in Hinduism. You know, they have this thing that they put for 40 days or something. They go to Shirdi or I don't know where they go. One of those places, right? Yeah, that's right. నేను I అనుకున్నాను don't want to say that word. That's why I didn't say it. It's a very gross word. నేను అనుకున్నాను హిందువులు వేసుకునేటువంటి మాలేమో అట్లా చేస్తూ ఉంటారు కదా వారు 40 రోజులు నేను అనుకున్నాను. I said, you said you're Christians. What is this thing about putting on this mala? నేను అన్నాను మీరు క్రైస్తవులు కదా ఈ విధంగా మాల వేసుకోవడం ఏంటిది అని నేను అడిగాను. He said, no, sir. This is for Lent. 40 days he's going to put that on. అతడు వాళ్ళు ఏమన్నారంటే ఇది లెంట్ సీజన్ కదండి, ఈ 40 రోజులు కూడా అతడు ఈ మాల వేసుకొని ఉంటాడు అని అన్నారు. He doesn't stay here because he should not stay with his wife. అతడు ఇక్కడ ఉండడండి ఎందుకంటే భార్యతో కూడా అతను ఇంట్లో ఉండకూడదు ఈ 40 రోజులు, అందుకని ఇక్కడ లేడు అని అన్నారు. And then after 40 days they go somewhere and take it off. ఆ 40 రోజుల తర్వాత ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ మాల తీసేస్తారు. I think Easter time. At the time of Easter. ఈస్టర్ టైంలో వారు ఆ మాల తీసేస్తారు. Do you see this nonsense? చూసారా ఈ వ్యర్థమైనటువంటి పనులు. And they believe they are Christians. వారు ఏమనుకుంటారంటే మేము క్రైస్తవులమే అన్న విషయాన్ని వారు నమ్ముతూ ఉన్నారు. That's because they don't know the scriptures, they don't know doctrine. ఎందుకంటే వారికి లేఖనం తెలియదు, వారికి దేవుని సిద్ధాంతం ఏం చెప్తుందో కూడా వారికి తెలియదు. That's because preachers have made them like that. ఎందుకంటే వారికి బోధించినటువంటి ప్రసంగికులు వారిని ఆ విధంగా తయారు చేశారు. So it's not that for these 40 days you sit and you don't eat non-veg, don't do other things and think about how Jesus died on the cross. ఈ 40 రోజులు ఈ విధంగా కూర్చొని మాంసం తినకుండా కొన్ని నియమాలు నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ సిలువలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. Every single day you must meditate upon what Jesus did for you upon the cross. కాదు కానీ ప్రతిరోజు కూడా నీ రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. If there is anything that will give you firstly assurance of salvation, నీకు ఏదైనా రక్షణ నీ రక్షణ గురించినటువంటి నిశ్చయత నీకు ఇచ్చేది ఏదైనా ఉందా, if there's anything that will give you the strength to go on in this life, ఈ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగడానికి నీకు శక్తినిచ్చేది ఏదైనా ఉంది అంటే it's this great truth అది ఈ గొప్ప సత్యం మాత్రమే. that Jesus died for your sin. ఆ సత్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపముల కోసం మరణించారు. And Paul says, పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు, he who son for you,
నీ కొరకు తన సొంత కుమారుని ఇచ్చినటువంటి దేవుడు how will he not with him also give you all things freely? ఆయనతో కూడా మరి మిగిలిన వాటన్నిటినీ కూడా ఇవ్వకుండా ఎలా ఉంటాడు అని. You see, our whole life is connected to this great event that Jesus Christ accomplished upon the cross. చూసారా, మన జీవితం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో ఏమి చేశారో అన్న దాని మీద మన జీవితం అంతా ఆధారపడి ఉంది. God answers your prayer దేవుడు ఈ ప్రార్థనకు సమాధానం ఇస్తున్నాడు because of what Jesus did for you. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఏమైతే చేశారో దానిని బట్టి నీ ప్రార్థనకు సమాధానాలు వస్తున్నాయి. You're going to go to heaven one day. ఒక రోజు నువ్వు పరలోకం వెళ్తావు. It's because of what Jesus did for you. దానికి గల కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఏం చేశారో దాన్ని బట్టి. God looks at you as a righteous person దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను నీతిమంతుడుగానే చూస్తాడు. because the righteousness of Christ has been imputed to you. ఎందుకంటే క్రీస్తు యొక్క నీతి అనేది నీ మీద ఆపాదించబడింది కనుక. You see, everything about the Christian is related to what Jesus Christ did on the cross. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా అది ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఏమి చేశారో దాని మీద ఆధారపడి ఉంది. And this is the gospel that you must preach. ఈ విధమైనటువంటి సువార్తను తప్పకుండా ప్రకటించాలి. And let me tell you this because this is very common among Christians all over the world. ఈ విషయం చెప్పనివ్వండి, ఎందుకంటే ఇది క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా సహజంగా అందరూ అనుకునేటువంటి విషయమే. You ask somebody, are you a Christian? మీరు ఎవరినైనా అడిగినప్పుడు మీరు క్రైస్తవులేనా అని అడిగినప్పుడు They'll say yes. వాళ్ళు అంటారు అవును మేము క్రైస్తవులమే అంటారు. How is it that you're a Christian? నువ్వు క్రైస్తవుడు అన్న విషయం నీకు ఎలా తెలుసు అని అడగండి. My father is a pastor, my mother was a missionary, all this kind of things. వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే మా తండ్రి గారు పాస్టర్ గారు, లేకపోతే మా తాతగారు పాస్టర్ గారు, మా అమ్మగారు మిషనరీ, ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. You say, are you born again? మీరు అడగవచ్చు మీరు తిరిగి జన్మించారా అని. They say yes. వాళ్ళు అంటారు అవును అంటారు. How were you born again? ఎలా నువ్వు తిరిగి జన్మించావు అని అడగండి. I was baptized last year. ఆ మాట అన్నప్పుడు వారు చెప్పే సమాధానం నేను గడిచిన సంవత్సరంలో నీటి బాప్తిసం తీసుకున్నాను అంటారు. Where do these things come from? ఎక్కడి నుంచి వచ్చాయి ఇటువంటి విషయాలు? It's a misunderstanding of the Old Testament doctrine. పాత నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాలను తప్పుగా అర్థం చేసుకున్న కారణాన్ని బట్టి, or even some New Testament doctrines. అదే విధంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాలను కూడా వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. So they run to Acts chapter 2 verse 38. వారు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం దగ్గరికి వెళ్తారు. And they say, oh look, Peter said repent and be baptized for the remission of your sins. పేతురు ఈ విధంగా చెప్పాడు కదా, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపపడండి అప్పుడు బాప్తిసం తీసుకొని మీరు రక్షణ పొందుతారు అని అన్నాడు. So they think that is the gospel for the church age. వారు అనుకుంటున్నారు ఈ సంఘ కాలానికి అదే సువార్త అనుకుంటున్నారు. They don't rightly divide the word of truth. వారు సత్యవాక్యాన్ని సరిగా విభజించిన what Peter is preaching and to whom he is preaching and when he is preaching. ఎవరు అక్కడ ప్రసంగిస్తున్నారు, ఎప్పుడు ప్రసంగిస్తున్నారు, ఎవరికి ప్రసంగిస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం వారు గమనించలేరు. In Acts chapter 2, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో is a Mosaic law abiding పేతురు ఇక్కడ ప్రసంగిస్తున్నాడు. ఈ పేతురు ఎవరు అంటే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి అంటిపెట్టుకొని ఆ ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి ఒక యూదుడు. abstaining Jew. He would not touch pork. Pork meat, pig meat. అతడు యూదుడు గనక అతడు పంది మాంసాన్ని భుజించేటటువంటి వాడు కాదు. Right? అవును కదా? Clue what Jesus Christ accomplished on the cross in Acts chapter 2. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో పేతురుకి తెలియనటువంటి విషయం ఏంటంటే కల్వరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యం అతనికి సంపూర్తిగా తెలియలేదు. When Jesus rose from the dead, యేసుక్రీస్తు వారు మరణం నుంచి తిరిగి లేచినప్పుడు did the apostles go and say, thank you Lord, you died for our sins? అపోస్తలులు వెళ్ళి యేసుక్రీస్తు నువ్వు మా కొరకు చనిపోయి తిరిగి లేచినందుకు మీకు వందనాలు అని చెప్పారా? Thank you that you died for our sins. నువ్వు మా పాపముల కొరకు నువ్వు చనిపోయినందుకు నీకు వందనాలు అని చెప్పారా? They said, when are you going to establish the kingdom? వారు ఏమన్నారంటే ఎప్పుడు నీ రాజ్యాన్ని నువ్వు ఈ లోకంలో స్థాపించబోతున్నావు అని అడిగారు. వారు యూదులు. They are thinking like Jews. వారు యూదులాగానే ఆలోచించేస్తున్నారు. From Acts chapter 1 to Acts chapter 7, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు God is దేవుడు కేవలం యూదులతో మాత్రమే వ్యవహరిస్తూ వచ్చాడు. the gospel that is preached in Acts 1 to 7, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అపోస్తలుల కార్యంలో ప్రసంగించబడినటువంటి ప్రసంగం కానీ సువార్త కానీ అదేదైనా is not the gospel of the grace of God that Paul preached. అది దేవుని కృపా సువార్త అయినటువంటి పౌలు గారు ప్రసంగించినటువంటి సువార్త కాదు. It is the gospel of the kingdom. అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి సువార్త.
So what does Peter say to them? పేతురు వారితో ఏం చెప్పాడు? You have crucified your Messiah. మీరు మీ మెస్సైను మీరు సిలువ వేశారు. ఈ విషయమే మీరు పశ్చాత్తాపపడండి. And be just like John the Baptist baptized you. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిసం తీసుకోండి. ఏ విధంగా బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చాడో అదే విధమైనటువంటి బాప్తిసం తీసుకోండి. Then your kingdom will be established. అప్పుడు మీ రాజ్యం అనేది స్థాపించబడబోతుంది అన్నాడు. In Acts chapter 7, once again God gave them that offer to the Jews. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యములో మరొకసారి దేవుడు యూదులకు అవకాశాన్ని ఇచ్చాడు. To repent of the sin of crucifying the Messiah. మెస్సయ్యను సిలువ వేసినటువంటి పాపం విషయమై పశ్చాత్తాపపడమని దేవుడు వారికి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. What did they do? ఏం చేశారు? They stoned ఆ విషయాన్ని ప్రసంగించినటువంటి స్టీఫెన్ని వారు రాళ్లతో కొట్టి చంపివేశారు. After Acts chapter 7, you never see any major miracle in Jerusalem again. 7వ అధ్యాయం తర్వాత యెరూషలేములో ఎటువంటి అద్భుతం కానీ సూచక్రియ కానీ జరిగినట్లుగా మనం ఎక్కడా కూడా చూడం. You know why? ఎందుకో తెలుసా? God was finished with the Jews. ఎందుకంటే దేవుడు యూదులతో వ్యవహరించడం 7వ అధ్యాయంతోనే ముగించాడు. He started going to the Gentiles. అక్కడి నుంచి కూడా అన్యుల దగ్గరకు సువార్త వెళ్ళడం In Acts ప్రారంభించాడు. chapter 8, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో the Ethiopian eunuch is saved. He's a Gentile. నపుంసకుడైనటువంటి యూనక్ను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతనితో ఇథియోపియా నుంచి వచ్చినటువంటి అతనికి సువార్త ప్రకటించబడడం చూస్తాం. Acts chapter 9, 9వ అధ్యాయం అపోస్తలుల the కార్యంలో apostle to the Gentiles is saved. ఆ అపోస్తలుగా పిలువబడిన అన్యులకు అపోస్తలుగా పిలువబడినటువంటి పౌలు రక్షణ పొందడం మనం చూస్తాం 9వ అధ్యాయంలో. In Acts chapter 10, 10వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో Peter is still living by the law of Moses. ఆ 10వ అధ్యాయంలో కూడా పేతురు ఇంకా మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవిస్తూ ఉన్నాడు. He's saying, I will not go to the Gentiles, they're unclean people. నేను అన్యుల దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే వారు అపవిత్రమైనటువంటి ప్రజలు. So what did God do? అప్పుడు దేవుడు ఏం చేశాడు? He brought down all sorts of animals in a vision. ఒక దర్శనంలో అతనికి అన్ని రకాలైనటువంటి జంతువులు కూడా ఒక దుప్పట్లో ఉండి అవన్నీ కూడా కిందకి రావడం చూస్తాడు. Rise up, Peter, kill and eat, he said. దేవుడు చెప్పాడు, పేతురు లేచి వీటన్నిటిని కూడా నువ్వు చంపి తినమన్నాడు. He said, what does he say? దేవుడు నేను ఏం జరుగుతుంది ఇక్కడ? అతడేం చెప్పాడు సమాధానం? Strange character like Jonah in the Old Testament. పాత నిబంధనలో యోనా ఏ విధమైనటువంటి క్యారెక్టర్ గా ఉన్నాడో అట్లాగే అదే విధంగా పేతురు కూడా కొత్త నిబంధనలో మనకు కనబడతాడు. God is saying, do something. దేవుడు చెప్తున్నాడు ఏదో ఒక పని చేయమని. And Peter is saying, no, Lord, you're wrong about it. పేతురు అన్నాడు, లేదు ప్రభా, ఇది తప్పు, ఈ పని నేను చేయను. Not so, Lord, he says. పేతురు చెప్పాడు, లేదు ప్రభా, నేను చేయను అని అన్నాడు. I have never eaten anything unclean in my life. అపరిశుద్ధమైనవి ఏవి కూడా నా జీవితంలో నేను ఇంతవరకు తినలేదు, నేను యూదుని అంటున్నాడు. What is God trying to teach Peter? కానీ అక్కడ ఆ సందర్భంలో దేవుడు పేతురుకి ఏం బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? Now on there is neither Jew nor Gentile. పేతురు ఇక్కడ నుంచి యూదులని అన్యులైనటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. The death of the Lord Jesus Christ has to be preached to the whole world. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి ప్రపంచమంతా కూడా చెప్పవలసిన అవసరం ఉంది. And then through revelation God gave this gospel to Paul. ఈ విధమైనటువంటి ప్రత్యక్షత ద్వారా ఈ విషయాన్ని పౌలుకు కూడా దేవుడు చెప్పాడు. Do you see how people misunderstand Acts chapter 2 verse 38? చూసారా ఏ విధంగా ప్రజలు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. And what do? They say, to be saved you must be baptized in water. వారు ఏమంటారంటే రక్షణ పొందాలంటే నువ్వు నీళ్ళలోకి దిగి బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అంటారు. What can water baptism do for you? నీటి బాప్తిసం నీ కొరకు ఏమి చేయగలదు? Nothing. ఏం చేయలేదు. Every time they see baptism, the word baptism in the Bible, బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా బాప్తిసం అన్నటువంటి మాటను వారు చూసినప్పుడు they think it is water baptism. వారు అనుకుంటారు ఇది నీటి బాప్తిసం అని. Or every time they see water mentioned in the Bible, బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా నీరు అన్నటువంటి వాక్యం ప్రస్తావన జరిగితే they think it is baptism. వారు బాప్తిసం అని వారు It's అనుకుంటారు. not. అది బాప్తిసం కాదు. That is careless reading of the Bible. దేవుని వాక్యాన్ని శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యంతో చదివే వారికి అదే విధంగా కనబడుతుంది. Like in John chapter 3, when they see water, they think it is baptism. అదే విధంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా అక్కడ నీరు అని చూడగానే వారు దాన్ని నీటి బాప్తిసం అని అనుకుంటూ ఉన్నారు. Does it say baptism there? అక్కడ బాప్తిసం అని చెప్పబడిందా? No. లేదు కదా. They don't compare scripture with scripture. వారు దేవుని వాక్యాన్ని ఒక వాక్యంతో మరొక వాక్యాన్ని సరిపోల్చి చూడరు. The point is this: ఇక్కడ అంశం ఏంటంటే by doing all these things, ఇవన్నీ చేయడం ద్వారా
they take away from the importance of what Jesus Christ accomplished on the cross. ఇవన్నీ చేయడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో దేన్నైతే ఏ పనినైతే చేశారో దాని నుంచి వేరొక విషయాల మీద వీరందరూ కూడా దృష్టి పెట్టడం They జరుగుతుంది. take away the importance and significance of the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను వారు వదిలిపెట్టి వేరొక విషయాల మీద దృష్టి పెడుతున్నారు. And they say, you must save yourself by taking water baptism. వారు ఏమంటారంటే నిన్ను నువ్వు రక్షించుకోవాలి అంటే నువ్వు నీటి బాప్తిసం తీసుకోవాలి అంటారు. We preach Christ crucified, Paul said. పౌలు గారు సెలవిస్తున్నారు ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాము అని. It is foolishness to the Greeks and a stumbling block to the Jews. ఇది గ్రీకులకు ఎలా ఉంది అంటే Foolishness. వారికి మూర్ఖత్వంగా కనబడుతుంది. And to the Jews a stumbling block. అది యూదులకేమో ఒక పెద్ద అడ్డుబండగా కనబడుతుంది. But we preach Christ crucified. కానీ మేమైతే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. So people died in sin, ప్రజలు వారి పాపం నుండే వారు మరణించి ఉన్నారు. but Jesus Christ died for sin. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముల కొరకు ఆయన మరణించాడు. Maybe there is somebody here who's always thought he or she was saved because of one of the reasons that I've said, apart from the cross, the blood, the death, burial and resurrection of Jesus Christ. మీరు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా గడిచిన కొంతకాలం నుంచి మీలో ఈ విధమైనటువంటి ఆలోచన ఉండవచ్చు. ఏమనంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన సమాధి చేయబడ్డం, ఆయన తిరిగి లేవడము, ఆయన రక్తము, ఈ విషయాలు కాకుండా వేరొక విషయం ద్వారా నేను రక్షణ పొందాను అన్న ఆలోచనలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే You must know నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. that is the greatest deception you have endured in your life. ఇంతకాలం కూడా ఈ గొప్ప మోసంలోనే నువ్వు ఉన్నావు, నువ్వు మోసగించబడ్డావు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. I'm not trying to complicate your salvation. నేను నీ రక్షణ విషయాన్ని అది చాలా గొప్ప కన్ఫ్యూజన్లోకి నేను తీసుకురావాలని నేను అనుకోవటం లేదు. I'm not trying to make you doubt your salvation. నీ రక్షణని నువ్వు అనుమానించాలన్న విషయాన్ని నేను చెప్పడం లేదు. But if you have not been saved by faith in the blood atonement of Jesus Christ upon the cross, సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించినటువంటి ఆ రక్తము మీద నీ విశ్వాసం గనక లేకుండా ఉన్నట్లయితే నీ రక్షణ విషయంలో then you cannot be saved. నువ్వు నిజంగా రక్షణ పొందలేవు. And now would be a good time ఇదే సరైనటువంటి సమయం to say, Lord, I was a fool, I was deceived. చెప్పొచ్చు, దేవా నేను మూర్ఖుడిగా ఉన్నాను, నేను మోసగించబడ్డాను. I thought all these other things could save me. నేను అనుకున్నాను ఈ విషయాలన్నీ కూడా నన్ను రక్షిస్తాయని అనుకున్నాను ఇంతకాలం. But I realized that only Jesus Christ and what he has done for me on the cross can save me. కానీ నాకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే ఈరోజు అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే, ఆయన సిలువలో నా కొరకు చేసినటువంటి కార్యం ద్వారా మాత్రమే నేను రక్షణ పొందుతానన్న విషయం తెలుసుకున్నాను. And you can say, I believe that Jesus died for my sins according to the scriptures. లేఖనానుసారంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా పాపముల కోసం మరణించారు. Shed his blood to pay the penalty for my sins, to redeem me from my sins. తన రక్తం చిందించడం ద్వారా నా పాపం నుంచి నన్ను విమోచించడానికి ఆయన వెలగా తన రక్తాన్ని చిందించాడు అన్న విషయాన్ని నమ్మాలి. Was buried and rose up again on the third day according to the scriptures. లేఖనానుసారంగా ఆయన సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచారు అన్న విషయాన్ని నువ్వు విశ్వసించాలి. Now would be the time to do that. ఇదే సరైనటువంటి సమయం. ఈ పని ఇప్పుడే నువ్వు చేయవచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుందాం.